అమరావతి రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణకు రానుండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ న్యాయ పోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో కూటమి ప్రభుత్వంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఎన్నికల సమయంలో అమరావతిని ఏకైక రాజధానిగా నిలబెడతామని ప్రజలకు హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమికి ఈ విచారణ అత్యంత కీలకం. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు అమరావతికి వ్యతిరేకంగా వస్తే అది కూటమి గుండెల్లో బాణంలా దిగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానుల అంశంపై న్యాయపరమైన చిక్కులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కోర్టు నుండి వచ్చే ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలైనా ప్రభుత్వ పొజిషన్ దెబ్బతీస్తాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతులతో చేస్తున్న ఒప్పందాలు మరియు చట్టపరమైన నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చే విచారణ కూటమి భవిష్యత్తు ప్రణాళికలను మార్చే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారంపై పరిమితి విధిస్తే అది కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది. అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా ఒక సెంటిమెంట్గా మార్చిన కూటమికి ఈ విచారణ ఫలితం ప్రాణప్రదంగా మారింది. ప్రతిపక్షం కూడా ఈ విచారణను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుంది. అమరావతిపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును మరియు చట్టపరమైన వ్యాలిడిటీని కోర్టు ప్రశ్నిస్తే అది కూటమికి ఎరకాట్లో పెట్టిస్తుంది. అమరావతి కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతుల ఆశలు కూడా ఈ విచారణపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ తీర్పు ఆలస్యమైన లేదా మధ్యంతర ఆదేశాలు రాజధాని పనులకు అడ్డంకిగా మారిన అది కూటమికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారుతుంది. అందుకే ఈ విచారణను కూటమి నాయకులు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ కోర్టులో గట్టి వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ న్యాయస్థానాల తీర్పులు ఎప్పుడూ ఊహాతీతంగా ఉంటాయి కాబట్టి కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అమరావతి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పైకి చెబుతున్నా లోపల మాత్రం సుప్రీంకోర్టు తీర్పు తమ రాజకీయ భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తుందో అన్న భయం వారిని వెంటాడుతుంది. ఈ పరిణామాలను చూస్తుంటే అమరావతిపై సుప్రీంకోర్టు విచారణ కేవలం ఒక న్యాయ ప్రక్రియ మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ గమ్యాన్ని మార్చే ఒక అస్త్రంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిది అనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో కోర్టు వెల్లడించే అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతాయి.